ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప. మనలోని నిజాయితీ ఎదుటి వాళ్లకు ఉపయోగపడే వరకు మనం గొప్ప వాళ్ళమే. కానీ అదే నిజాయితీ వాళ్ళ తప్పును ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా మారిపోతాం. అసూయతో బతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవాడికి సరైన మిత్రుడు ఉండడు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపై ఎక్కువగా ఆలోచించడం, ఇతరులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, ప్రతి దానికి ఇతరులతో పోల్చుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని బలహీనుల్ని చేస్తాయి. మీరు చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం మంచిదే. దానికోసం దృఢంగా ప్రయత్నిస్తే మీకు సంతృప్తినిస్తుంది. ఇతరుల సంతృప్తి కోసం తీవ్రంగా శ్రమిస్తే అది మీకు అసంతృప్తిని మిగులుస్తుంది. మన నియంత్రణలో లేని పరిస్థితులను నియంత్రించుకోవాలనుకోవడం కొన్నిసార్లు మూర్ఖత్వం అవుతుంది. అన్నీ మనం అనుకున్న విధంగా సాగవు. బలవంతపు ప్రయత్నం వ్యర్థమే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు కరెక్ట్, ఎవరిది ఒప్పు, ఇలా ఇంకొకరితో పోల్చుకోవడం సరైంది కాదు. అది మిమ్మల్ని నెగిటివ్ జోన్లోకి నెట్టివేస్తుంది. మనకంటూ సొంత నిర్ణయాలు ఉండాలి. ప్రతి సమస్యలు ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం తగ్గుతుంది, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. నీకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. అది అలాగే ఉండని, కానీ ఇంకొకరిలాగా ప్రవర్తించవద్దు. ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. అది మిమ్మల్ని ముంచేస్తుంది. మీకు ఆనందం కలిగించని పనులు చేయొద్దు. ఎవరో బలవంతు పెడితే వారి కోసం మీ ఆనందాన్ని చంపుకుంటే అది కాలక్రమేణా మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటి కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా గతంలోనే ఉండొద్దు. ఆ చేదు గతం మర్చిపోవాలి. ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే అది వారి ఒపీనియన్ మాత్రమే, మన క్యారెక్టర్ కాదు. కాబట్టి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి వారు అనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మిమ్మల్ని చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తే అందుకు మిమ్మల్ని మీరు
నిందించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆనందంగా ఉండండి.